పార్లమెంట్ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదంతో సభ కార్యకలాపాలకు పదే పదే ఆటంకం కలుగుతోంది. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్పై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. మరిన్ని వివరాలు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్పై విపక్ష పార్టీల అవిశ్వాస తీర్మానం గురించి పార్లమెంట్లో రగడ జరిగింది. అధికార ప్రతిపక్ష ఎంపీల మధ్య వాగ్వాదంతో రాజ్యసభ ప్రారంభమైన వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైనప్పటికీ ఎంపీలు శాంతించకపోవడంతో రాజ్యసభ గురువారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జార్జ్ సోరోస్ అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్, జార్జ్ సోరోస్ మధ్య సంబంధం ఏంటో తేల్చాలన్నారు. దేశ ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీల ముసుగులు ధరించిన ఇద్దరు ఎంపీలతో రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ నిర్వహించడం పైన కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు ముందు తమాషా చేశారని విమర్శించారు. రాహుల్ గాంధీకి ప్రజల బాధలు పట్టవన్నారు. सोनिया गांधी जी और सोरोस का लिंक का जो नाम आ रहा है, हमने ये लिंक नहीं किया है, ये रिपोर्ट हमारा नहीं है। अंतरराष्ट्रीय जगत में, पूरा दुनिया में ये रिपोर्ट पढ़ रहा है। कांग्रेस का नेतृत्व और सोरोस का ओसीसीआरपी का जो लिंक है, ये देश के सामने है। విపక్ష సభ్యుల ఆందోళనతో తొలుత 12 గంటల వరకు వాయిదా పడిన రాజ్యసభ తిరిగి ప్రారంభమైన అధికార విపక్ష సభ్యుల ఆందోళనతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. గురువారం జరగనున్న రాజ్యసభ సమావేశాల్లో కూడా అవిశ్వాస తీర్మానం నోటీసుపై చర్చకు పట్టుబడతామని కాంగ్రెస్ చెబుతుండగా, సోనియా గాంధీతో జార్జ్ సోరోస్కు ఉన్న సంబంధాల నిగ్గు తేలుస్తామని అధికార పక్షం చెబుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.